బస్సు ఏది, రోడ్ ఏది, కవర్లో ఉందో తెలియనప్పుడు మరి నందిని ఎందుకు ఫాలో అయ్యావు? నువ్వు లాజిక్ ఆలోచించట్లేదు బ్రో. మా బాస్ అక్కడ కవర్ తీసుకోకుండా నన్ను పంపాడు. ఎందుకు? నేను పోయినా పర్లేదు, వాడు సేఫ్గా ఉండాలని. రాజులు భటులకు సీక్రెట్ చెప్పరు బ్రో, ఇలా యుద్ధానికి మాత్రమే పంపుతారు. ఆగింది ఆగింది ఆగింది. భటులు రాజు కోసం ప్రాణాలు ఇస్తారు కానీ ఇది ఇస్తారా? ఏ లాజిక్, మనం కూర్చుని మాట్లాడుకుందామా? భూమిని నమ్ముకున్నవాడినే రైతు అంటారు, అది పల్లెటూరులో. మరి సిటీలో వాడినే బిల్డర్ అంటారు. దాన్ని నమ్ముకునే సిటీలో టాప్ బిల్డర్ అయ్యాడు మావాడు. ఈ క్రమంలో సిటీ సెంటర్లో ఉన్న హాట్ ప్రాపర్టీ సనాతన్ ట్రస్ట్ పై కన్నేశాడు. డబ్బు సంపాదించాక నాస్తికులకు కూడా మూఢనమ్మకాలు పెరుగుతాయి బ్రదర్. వాస్తు జాతకాలు కూడా నమ్మడం మొదలెడతారు. అందుకే ఆ బిల్డింగ్ ప్లాన్ని నందిని వాళ్ళ తాత వాస్తు విశ్వనాథ శాస్త్రి గారికి పంపించాడు. మొత్తం ప్లాన్ అంతా చూశాను. మీకున్న సైట్లన్నింటిలోనూ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ ఇది, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. ఆ మాటలు పొంగిపోయి కొంచెం కింద టెన్షన్గా ఉంది, ప్లీజ్ చెప్పు. ఆ మాటలు పొంగిపోయి మావాడు డైరెక్ట్గా బాబా దగ్గర ల్యాండ్ అయ్యాడు. నమస్తే బాబాజీ, ప్లాన్ చూసారా? బ్రహ్మాండంగా వచ్చింది. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇది బ్యూటిఫుల్ ప్లేస్ బాబాజీ, బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్. వాస్తు విశ్వనాథ్ శాస్త్రి గారు కూడా అప్రూవ్ చేశారు. మీరు సంతకం పెడితే సరిపోతుంది. ఈ సైటును మేము అమ్మదలుచుకోలేదు, ఇవ్వదలుచుకోలేదు. మీరు పదే పదే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇబ్బంది పెడితే బాగోదు. అప్పుడు మావాడికి కోపం వచ్చింది. అదే రోజు రాత్రి పిల్లలందరూ పడుకున్నప్పుడు మనుషులు పంపించి ఫైర్ యాక్సిడెంట్ చేయించాడు. ఆ యాక్సిడెంట్లో 6 పిల్లలు, బాబాజీ గారు కూడా చనిపోయారు. బాబాజీ చనిపోయాక ట్రస్ట్కి కొత్త చైర్మన్ వచ్చాడు. వాడితో సైన్ చేయించుకుని దాని మీద బిల్డింగ్ లేపేశాడు. ఇదంతా తెలిసిన బాబాజీ శిష్యుడు వెంకట్రావు కోర్టులో కేసేశాడు. లాయర్ పద్మనాభం ఎన్ని తంటాలు పడుతున్నా ఎవిడెన్స్ లేకపోవడంతో ఆ కేసు కోర్టులోనే మూలుగుతుంది. అంతా బాగుందని మావాడు రిలాక్స్ అయిన టైంలో ఆ విశ్వనాథ శాస్త్రికి ఏమి లేచి వచ్చిందో ఆ వెంకట్రావుకి ఎలాగైనా కవర్ ఇవ్వమని నందిని హైదరాబాద్ పంపాడు. ఆ కవర్లో ఏముందో ఏంటో, గుండెపోటుతో చచ్చిపోయిన ఆ శాస్త్రికి, మేము చంపేసిన ఆ వెంకట్రావుకి, ఆడున్నాడు మా భాస్కడు, వాడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇదంతా ఓకే కానీ నందిని ఎక్కడ్రా? ఇంకెక్కడ నందిని? చచ్చిపోయింది కదా. మరి అదే వద్దన్నాను. చనిపోయింది అన్నాను, చంపానని అనలేదు. ఎమోషన్ అవ్వకుండా లాజిక్ ఆలోచించు. మా బాసుకు కావాల్సింది ఆ కవరు. అది ఎక్కడుందో నందినికి మాత్రమే తెలుసు. కవర్ దొరకకుండా నందిని నేను ఎందుకు చంపుతాను? లాజిక్ మిస్ అయిపోతారు, లాజిక్. మరి నందిని చనిపోయిందని నువ్వెలా చెప్తున్నావు? జేజే హాస్పిటల్లో నందిని బాడీని అంబులెన్స్ ఎక్కించింది నేనే కాబట్టి. కావాలంటే ఈ డెత్ సర్టిఫికెట్ చూడు, నీకే తెలుస్తుంది. డాక్టర్ సందీప్. సందీప్, టాపిక్ సిద్ధు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నందిని గురించి నాకేం తెలీదు. ఐ హ్యావ్ టు గో. నా కోసం పేషెంట్స్ ఉన్నారు బయట. మన నందిని చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావు? డాక్టర్ సందీప్ పి, MBBS FRCS, కరెక్ట్ 10 అక్షరాలు. ఈ సిగ్నేచర్ నీదే అనుకుంటా. నందిని తప్పవదు. తన్నితో కొన్ని గంటలైనా లవ్లో ఉన్నాను ఫీల్ అయిందంటే నువ్వు తప్పకుండా చాలా మంచి మనిషి బ్రో. నా నందిని ఎప్పుడు తప్పవదు. నువ్వు తప్పు చేయవు. నందిని బతికే ఉంది.
నందిని సేఫ్గా ఉంది. నందిని నీతోనే ఉంది. భాగి, నందిని బతికే ఉంది. డాక్టర్ సందీప్తోనే ఉంది. నందిని బతుకుందను ఒక్కసారి చెప్పు బ్రో. యాక్సిడెంట్ అయిన పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? సంజన చనిపోయింది. నందిని క్రిటికల్ కండిషన్లో ఉంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మీరేం చేస్తారో నాకు తెలియదు. నందిని బతకాలి, కానీ తన ప్రాణాలతో ఉన్నట్టు బయట ఎవరికి తెలియకూడదు. మీకు ఎంత కావాలంటే అంత డాక్టర్. ఇస్తాను. షీఈ్ నో మోర్. చనిపోయిందా? చాలు బ్రో, నందిని చేయాల్సిన చాలా పనులు ఇంకా ఉన్నాయి. నేను చాలా బిజీ ఉంటాను బ్రో. నందినిని చూస్తావా? రే సిద్ధు, ఇప్పుడు వెళ్ళిపోతావేంద్రా? ఏమని చెప్పాలరా? నేను నీకోసం చాలా చేశాను. నన్ను లవ్ చేయమని అడగాల? అసలు సిద్ధు అనేవాడు ఎగ్జిస్ట్ అవుతాడన్న విషయం కూడా తనకు తెలియదురా. నందిని, నిన్ను చంపాలని చూసిన వాళ్ళని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా? నువ్వు మంచిదాని నందిని. దేవుడు నీకంతా మంచిగా చేస్తాడు. అక్క, అనిత, ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నువ్వు చాలా మారిపోయావు. నిజానికి నేను నీకు సారీ చెప్పాలి. ఆ రోజు నేను ప్రామిస్ చేశాను కదా, నీ ఫీజు కడతానని. పర్లేదక్క, నేను జాబ్ చేస్తున్నా ఇప్పుడు TCSలో. సిద్ధు అనే నన్ను చదివించి నాకు జాబ్ వచ్చేలా చేశాడక్క. సరే అక్క, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, సరేనా? మర్చిపోకు.
అసలు తనెందుకు ఫీజు కట్టాడు? అమ్మా లే, అది నందిని గారు కూర్చునే ప్లేసు. మళ్ళీ సిద్ధు గారు చూశారంటే కోపడతారు. లేమా లే. అన్నా, ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉండేది, ఏమైంది? ఓ లెటర్ అమ్మా, నువ్వా? ఇంకెక్కడ పోస్ట్ బాక్స్, ఎప్పుడో తీసి పడేసిరుగా. తాతయ్య, ఇక్కడ సనాతన ట్రస్ట్ ఉండేది కదా? సనాతన ట్రస్టా? ఆ, అనాథ పిల్లలు ఆశ్రమం. అమ్మా, చాలీ చాలని స్థలంలో ఆ పిల్లలందరూ చాలా కాలం గిండే ఉన్నారమ్మా. సిద్ధు అని ఎవరో వచ్చి ఆ పిల్లలందరినీ తీసుకుపోయి ఆ కొత్త బిల్డింగ్ లో పెట్టిండమ్మా. సిద్ధు ఆ, ఎక్కడ? చిన్న, అక్క నువ్వా? ఎలా ఉన్నావు? నేను హ్యాపీ అక్క. అమ్మకు కూడా బాగైంది అక్క. సిద్ధు అని ఉన్నాడు కదా, ఆ అన్న నా స్కూల్లో కూడా జాయిన్ చేశాడు. ఇదిగో చూడు, సనాతన స్కూల్. సనాతన స్కూల్ అంటే ఆ అనాథ పిల్లలుంటే ఆశ్రమం కదా? అది అప్పుడక్క, ఇది ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. రా అక్క, ఇదే మా ట్రస్ట్ బిల్డింగ్. ఇదేంటి? మా ట్రస్ట్లో ఎవరు ఫోన్స్ వాడకూడదు అక్క. ఇక్కడే అక్క నేను చదువుకునేది.